అయితే వచ్చాము. నేను ఈ బ్లాగ్ అంతా షూట్ చేస్తాను. జైపూర్ స్ట్రీట్, షాపింగ్ స్ట్రీట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను చూపిస్తాను. నేనైతే ప్రెజెంట్ లక్ బ్యాంగిల్స్ షూట్ చేయడానికి అయితే వచ్చాను ఇక్కడికి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను వెళ్ళిన ఫస్ట్ షాప్ ఇది. కలెక్షన్ అయితే బాగుంది, మోడల్స్ అవన్నీ చాలా ఉన్నాయి ఈ షాప్లో. కానీ షాప్ అయితే ఏం బాగాలేదు, నాకు ఎందుకో నచ్చలేదు. ఐ మీన్ హైజీన్గా లేదనిపించింది, కొంచెం స్మెల్ కూడా వస్తుంది ఆ షాప్లో. కానీ ఆయన చెప్పిన మోడల్స్ కానీ బ్యాంగిల్స్ అయితే అదంతా బాగా నచ్చింది. నేను ఏది అడిగినా కూడా ఆయన దగ్గర ఆన్సర్ ఉంది. నాకు మ్యాచింగ్ బ్యాంగిల్స్ కావాలని చెప్పినా కూడా మ్యాచింగ్ అయితే నీ డ్రెస్లో కనిపించదు, అది మిక్స్ అయిపోతుంది అని చెప్తున్నారు. నేను అడిగిన దానికల్లా ఆపోజిట్ చెప్తున్నారు. మీరు చేసింది నాకు ఇస్తారా లైవ్లో అని అడిగాను నేను. నాకు అక్కడ బ్లాక్ కలర్ బ్యాంగిల్ నచ్చితే దాని గురించి నేను మాట్లాడుతున్నా. లైవ్లో చేసింది అంతగా బాగోదు, నీకు లుక్ పోయిద్ది ఇది అది అని చెప్పాడు ఆయన. నేను అన్నిటికీ అంటూనే ఉన్నాను అక్కడ. అంటే నాకు అంతగా ఆయన చెప్పింది నేను రిసీవ్ చేసుకోలేకపోతున్నాను. నా మైండ్లో ఒకటి ఉంది అని కొంచెం ఎల్లో గ్రీన్ రెడ్ వచ్చినవి అయితే తీసుకున్నాను అమ్మ కోసము. అయితే నెక్స్ట్ షాప్కి వెళ్ళాము. ఇక్కడ నెక్స్ట్ షాప్లో అయితే ఆ కలెక్షన్ అయితే ప్రతి ఒక్కటి ఈచ్ మోడల్ స్టైల్ అనేది డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ నేను ఇవన్నీ ఫస్ట్ టైం చూస్తున్న మోడల్ అనేవి అక్కడ పెట్టిన ప్రతి ఒక్కటి డీటెయిల్గా చూశాను నేను. ఆయన కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ షాప్ ఆయన. కానీ ఆయనకి నమాజ్ టైం అయిపోతుందని నాకు కొంచెం టైం దొరకలేదు ఆయన దగ్గర ఎక్కువ మాట్లాడడానికి ఆయనతో. కానీ ఆయన నన్ను అక్కడ అడుగుతున్నారు, నీకు అకేషన్ ఏంటి, ఫంక్షన్ ఏంటి అని అడుగుతున్నారు. నేను ఇలా నా ప్రవేశానికి కావాలి అంటే నా అవుట్ఫిట్ చెప్పాను, అదంతా హెవీగా ఉండదు, లైట్గా ఉంటుంది అని చెప్పాను. నాకు వెళ్ళగానే అక్కడ ఆ బ్యాంగిల్స్ బాగా నచ్చాయి అసలు. అంటే కొంచెం హెవీగా ఉన్నాయి, కానీ నేను ఆ మోడల్ ఎప్పుడు చూడలేదు. ఐ మీన్ నేను మన ఆంధ్ర సైడ్ అయితే నేను ఆ మోడల్ చూడలేదు. ఆయనకి చెప్తున్నాను నాకు ఈ మోడల్ నచ్చింది అని. అంటే దానికి ఇంకా పేరప్ చేసి నాకు ఇస్తున్నారు ఆయన. కానీ ఆయన చూపించిన దాంట్లో మోస్ట్లీ ఇక్కడ ఉన్న వాటిలో అన్నీ రెడ్గానే ఉన్నాయి. ఎందుకో నాకు తెలీదు, అన్నీ చూసినవన్నీ రెడ్గా పింక్గా కొంచెం బ్రైట్ కలర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. నాకు బ్రైట్ కలర్స్ వద్దు, నాకు లైట్ కలర్స్ కావాలి, హెవీగా వద్దు, కొంచెం నార్మల్లో కావాలి అని చెప్తుంటే ఆయన అన్నీ చూపిస్తున్నారు నాకు అక్కడ. కానీ నేను ఇప్పుడు చూపిస్తున్నవైతే నాకు అవి చాలా బాగా నచ్చాయి అసలు. కానీ హెవీగా ఉంటాయని నేనే తీసుకోలేదు వాటిని. కానీ ఆయన పేరప్ చేసిన తర్వాత నాకు ఇచ్చినప్పుడు అయితే చాలా బాగా అనిపించింది లుక్. ఇప్పుడు ఈయన తీసినవి అయితే నాకు చాలా బాగా అనిపించాయి. నేను ఎప్పుడు చూడలేదు ఇవి కూడా, ఈ మోడల్. ఐ మీన్ చూశాను కానీ అక్కడ రెడ్ అండ్ పింక్ కాంబినేషన్లో కొంచెం గ్లిటర్స్ వచ్చింది, బాగుంది. ఇది కూడా నేను ఇంకా ఇవి తీసుకున్నాను. అంటే రౌండ్గా వచ్చి ఆ మోడల్ నేను అసలు చూడలేదు. ఆ మోడల్ ఏమంటారో నాకు తెలియదు, కానీ ఆ మోడల్ నేను ఎప్పుడు చూడలేదు. బాగా అనిపించింది. నేను చూసుకున్న తర్వాత నాకు బాగా నచ్చాయి అవి. ఇంకా నా అవుట్ఫిట్కి హెవీ అయిపోతాయి అవి, ఇంకా అందుకని నేను తీసుకోలేదు దాన్ని. ఓన్లీ సైడ్ పేరప్ చేసినవి మాత్రమే తీసుకున్నాను. ఆయన అక్కడ ఇవి మాత్రమే 400 చెప్పాడు. అంటే ఫుల్ సెట్ ఇంకెంత చెప్పుంటాడో అర్థం చేసుకోండి. దీంట్లో నాకు ఇవి బాగా నచ్చాయి. అంటే ఐ మీన్ నా లంగా ఓని అంత హెవీ కాదు, అందుకని లైట్గా ఉంటుందని నేను కూడా అన్నీ లైట్గా తీసుకున్నాను. అంటే నాకు హెవీ నచ్చదు, ఎక్కువసేపు కూడా వేసుకోము కదా అని ఇంక అందుకే తీసుకున్నాను. ఆయన నా సైజ్ కన్నా ఇంకా కొంచెం పెద్దదే ఇచ్చాడు. నువ్వు ఇప్పుడే కాదు ఇంకెప్పటికైనా మంచిగా ఉంటాయి నీకు అని కొంచెం లూజ్ సైజే ఇచ్చాడు. నాకు బాగా అనిపించింది. ఇవి బ్యాంగిల్స్ అయితే నాకు బాగా నచ్చాయి. నేను తీసుకున్నవైతే ఇవి బ్యాంగిల్స్. ఆయన అక్కడ ఆయన షాప్ని ప్రమోట్ చేసుకుంటున్నాడు, ఇది అని చెప్పు అంటే. ఇవి 90s నుంచి ఉందంట ఈ షాప్ ఇక్కడ, దాని గురించి చెప్తున్నాడు ఆయన కూడా. 200కి వస్తాయని చెప్పాడు. అలా కాదు, నీది కాదు నాది కాదు అని బేరం వాడి ఇంకా ఫైనల్గా అయితే 300 తీసుకుంటున్నాను. బాగున్నాయి చూడడానికి. అంటే నాకు హెవీ నచ్చదు, నేను రెగ్యులర్గా కూడా బ్యాంగిల్స్ వేసుకోను కాబట్టి ఇవి సరిపోతాయి. ఇంకా నా విజిటింగ్ కార్డ్ కూడా చూపిస్తున్నాడు, నాజ్ బ్యాంగిల్ స్టోర్ అంట చెప్తున్నాడు. మన బ్యాంగిల్ షాపింగ్ అయితే అయిపోయింది. 1000 రూపీస్కి 3 pairs తీసుకున్నాం. బాగుంది. ఇప్పుడైతే మనం తినడానికి వెళ్తున్నాం. ఆకలిస్తుంది బాగా, చాలా అంటే చాలా ఆకలిస్తుంది. ఇప్పుడు బిర్యానీ తినడానికి వెళ్తున్నాం అన్నమాట. చాలా షాప్స్ ఉన్నాయి ఇక్కడ, ఈ బజార్ అంతా ఇది.
నాకు ఈ ఏరియా భలే నచ్చుతుంది అసలు. గైస్ లుక్ ఎట్ ద వ్యూ, అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇటు సైడ్ నుంచి రైట్ తీసుకుంటే హవామహల్ వస్తుంది. అక్కడి నుంచి స్ట్రైట్ అనమాట ఈ సందులో ఆంధ్రగా రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. అంబియన్స్ అవన్నీ కూడా చాలా సింపుల్గా ఉంది రెస్టారెంట్ అయితే. కింద అయితే వెజ్ వాళ్ళకి, పైన అయితే నాన్ వెజ్ వాళ్ళకి. చాలా బాగుంది రెస్టారెంట్. షాపింగ్ వల్ల అనుకుంటా చాలా తిరిగి ఇంకా అలసిపోయాను నేను. అందుకే ఇంకా ఆకలి ఎక్కువై ఇంకా బాగా నచ్చింది బిర్యానీ ఆ రోజు నాకు. చికెన్ 65 బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాను నేను. వన్ పీస్, ఒక ముద్ద ఆనియన్, అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా సూపర్ అండి. డన్. మీరు ఈ వీడియో ఇక్కడి వరకు చూసారంటే నా వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్.